ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ రోల్స్ మేకింగ్ బిజినెస్. ఈ ఐస్ క్రీమ్ రోల్స్ బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎంటర్ అవుతున్న బిజినెస్. అందువల్ల మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు మరియు మనకు ఎటువంటి కాంపిటీషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ రోల్స్ ఏ విధంగా తయారు చేస్తారు అంటే మనకు కస్టమర్ కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ కి సంబంధించి మెటీరియల్ అని తీసుకొని ఒక మిషన్ పైన వేసి వాటిని నీట్ గా మిక్స్ చేసి వాటిని రోల్స్ గా తయారు చేసి ఇస్తారు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మనకు ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 35,000 నుంచి లభించడం జరుగుతుంది. మీకు ఏ ప్రైస్ లో కావాలి అంటే ఆ ప్రైస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మీ బడ్జెట్ ఎక్కువైతే పెద్ద మిషన్స్ తీసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి కస్టమర్ కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ కి అవసరమయ్యే మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియో బిస్కెట్స్ తో వాళ్ళకు ఐస్ క్రీమ్ రోల్స్ కావాలి అంటే ఓరియో బిస్కెట్స్ అనేవి అవసరం అవుతాయి. అలానే బనానాతో కావాలి అంటే బనానా అవసరం అవుతుంది. అలానే యాపిల్ తో కావాలి అంటే యాపిల్, అలానే కిట్ క్యాట్ చాక్లెట్ తో కావాలి అంటే కిట్ క్యాట్ చాక్లెట్స్ మరియు మిల్క్ అనే అవసరం అవుతాయి. మనకు కస్టమర్ కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే అటువంటి రా మెటీరియల్ వాడి మనం ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ అనేది మన ఏరియాలో లేదు కాబట్టి మనం స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ డెమో చూద్దాం. తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అనుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా సంపాదించవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా రోజుకి వేలలో ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో రిస్క్ అదే విధంగా ఉంటుంది. మనకు లాస్ వస్తున్న టైంలో వచ్చేసి లాస్ ని స్టాప్ చేసుకోవచ్చు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీకు తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం అవుతుంది. ఏంజల్ బ్రోకింగ్ వారు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ కంపెనీ వారు గత 30 సంవత్సరాలుగా ఎంతో నమ్మకమైన బ్రాండ్. ఈ కంపెనీలో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా రోజుకి వేలలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కంపెనీలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఐట్రేడ్ ప్రైమ్ ప్లాన్ ని మనకు ఫ్రీగా అందిస్తున్నారు. ఈక్విటీ డెలివరీస్ కి సంబంధించి ఎటువంటి బ్రోకరేజ్ ఫీజు లేదు. అలానే ఇంట్రాడే, ఎఫ్ఎన్ఓ, కరెన్సీస్ సంబంధించి కేవలం 20 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్ ఫీజు గా చార్జ్ చేస్తున్నారు. మీరు ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేయడం ద్వారా ఫస్ట్ 30 డేస్ వచ్చేసి ఎటువంటి బ్రోకరేజ్ ఫీజు లేకుండా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ కి పవర్ సప్లై ఇచ్చి గ్రీన్ స్విచ్ ని ఆన్ చేయగానే మనకి ఈ మిషన్ అనేది ఆన్ అవుతుంది. అలానే ఈ మిషన్ కూలింగ్ అవ్వడం కొరకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ స్విచ్ అనేది ఆన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆన్ చేయగానే ఈ మిషన్ వచ్చేసి బాగా కూలింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి మనం ఎటువంటి ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేయాలి అంటే అటువంటి రా మెటీరియల్ అనేవి ఇక్కడ ఉంటాయి. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్, బనానా, ఇలా మనకు చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. కస్టమర్ కి ఏవి కావాలి అంటే వాటికి సంబంధించి మెటీరియల్ అనేవి ఉంటాయి. ఈ బటన్ దేని కొరకు అంటే ఇన్స్టెంట్ గా కూలింగ్ అవ్వడం కొరకు, హీట్ అవ్వడం కొరకు ఈ బటన్ అనేది ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేయగానే మనకు బాటమ్ లో ఉండే ప్లేట్ వచ్చేసి బాగా కూలింగ్ అయింది. చూస్తున్నారు కదా, ఇలా కూలింగ్ అయిన తర్వాత మనం కస్టమర్ కి ఏది కావాలి అంటే బిస్కెట్స్ ఫ్లేవర్ కావాలి అంటే ఓరియో బిస్కెట్స్ అనేవి ఇచ్చి మనం మిల్క్ అనేవి వేస్తాం. ఇలా మిల్క్ వేసేయాక మనకు బాటమ్ లో ఆ ప్లేట్ వచ్చేసి బాగా కూలింగ్ అయి ఉంటుంది. అప్పటికే మనకు ఆ మిల్క్ వచ్చేసి గడ్డ కట్టే చూడండి. వాటిని వచ్చేసి బాగా మిక్స్ చేసి ఆ కనిపిస్తున్న ఓరియో బిస్కెట్స్ వచ్చేసి నీట్ గా ముక్కలు ముక్కలుగా మిక్స్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు బాగా నీట్ గా మిక్స్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్ గా ఆ ఓరియో బిస్కెట్స్ అనేవి పిండిలా అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మిల్క్ లో ఆ ఓరియో బిస్కెట్స్ మొత్తం పిండిలా తయారైన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తాం. వీడియోలో కనిపిస్తున్నట్టు కొంచెం టైం తీసుకొని అయినా బాగా మిక్స్ చేయవలసి ఉంటుంది. మిక్స్ చేసే ప్రాసెస్ లో వచ్చేసి ఈ విధంగా అనవలసి ఉంటుంది. అనకంటే మొత్తం మనకు గడ్డ కట్టిపోతుంది. చూస్తున్నారు కదా, సెంటర్ లో కాకుండా సైడ్ మొత్తం వచ్చేసి మనకు ఎంత కూలింగ్ ఉందో ఆ ప్లేట్ అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి
మొత్తాన్ని ప్యాన్ మొత్తం అయ్యేలా ఈ విధంగా ఉంచవలసి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలు కనిపిస్తుంటూ మనకి ఈ మిషన్ని అమ్మే వాళ్ళు వచ్చేసి మనకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ మిషన్ కొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మొత్తం డ్రై అయ్యే వరకు మనం ఈ విధంగా ఉంచుతాం. కంప్లీట్గా ఆ కూలింగ్ వచ్చేసి బాగా గడ్డగట్టేలా డ్రై అయ్యే వరకు ఈ విధంగా అనవలసి ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం ఆ పెడల్ ఉంటుంది కదా, ఆ పెడల్ని ఒకసారి అలా ప్రెస్ చేయవలసి ఉంటుంది. దేని కొరకు అంటే బాగా కూలింగ్ అయితే ఇవి ఇరిగిపోతాయి కాబట్టి ఈ పెడల్ని ప్రెస్ చేస్తే లైట్గా హీట్ అనేది వస్తుంది. ఆ హీట్కి వచ్చేసి అది వచ్చే పైన ఉన్నటువంటి ఈ ప్యాన్ కొన్నది మొత్తం మనకు రోల్స్ లా తయారవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనగానే మనకి ఈ విధంగా రోల్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా మనం రోల్స్ అనేవి తయారు చేస్తాం ఫ్రెండ్స్. కస్టమర్కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్ రోల్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనకు ఈ విధంగా తయారు చేయాలి అంటే మనకు 3 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 3 to 5 minutes, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా తయారు చేసిన రోల్స్ని వచ్చేసి మనం ఒక కప్పులో పెట్టి వాటిపైన వచ్చేసి కస్టమర్కి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే దానికి సంబంధించి ఐస్ క్రీమ్ కానీ, చాక్లెట్ కానీ, సాసులు లేదా ఒక చాక్లెట్కి సంబంధించి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. చూస్తున్నారు కదా, జస్ట్ 2 ఓరియో బిస్కెట్స్ కొన్ని పాలతో మనకి ఈ విధంగా తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ అనేది మన ఏరియాలో ఇంతవరకు లేదు కాబట్టి మనం స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇదిగోండి, చాక్లెట్కి సంబంధించి ఈ విధంగా తీసుకొని దాంట్లో పాలు పోసి మనం మొత్తం మిక్స్ చేసి మనం చాక్లెట్ రోల్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో కస్టమర్కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్కి సంబంధించి మనం తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆ చాక్లెట్కి సంబంధించి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తాం. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం ప్యాన్ మొత్తానికి ఇచ్చేసి మనం వాటిని రోల్స్లా తయారు చేసి కస్టమర్కి సేల్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇటువంటి రోల్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటువంటి రోల్స్ అనేవి మన ఏరియాలో ఎవరూ స్టార్ట్ చేయలేదు ఈ బిజినెస్ని. అందువల్ల మనం స్టార్ట్ చేయడం ద్వారా ఈ బిజినెస్లో చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ని ఎక్కడ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అంటే కాలేజెస్ ఉంటాయి కదా, కాలేజెస్ బయట ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం, కాలేజెస్ దగ్గర ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అలానే రద్దీగా ఉండే ఏరియాల్లో కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కస్టమర్కి ఏ ఫ్లేవర్ కావాలి అంటే ఆ ఫ్లేవర్కి సంబంధించి మెటీరియల్ తీసుకొని వాటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసి రోల్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా కుకీ, కేక్, మ్యాంగో, అలానే బనానా, యాపిల్, అలానే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం మిక్స్ చేసి రోల్స్లా తయారు చేసి వాళ్ళకు సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ అనేది మార్కెట్లో ఇంతవరకు లేదు కాబట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్స్ వచ్చేసి మనకు కొంచెం పెద్ద మిషన్ వచ్చేసి 35,000 నుంచి లభిస్తుంది. మీకు ఏ ప్రైస్లో మిషన్స్ కావాలి అంటే ఆ ప్రైస్లో మిషన్స్ అని అవైలబుల్లో ఉన్నాయి. ఆ ప్రైస్లో కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్లో మనం 3 నుంచి 5 నిమిషాల్లో వచ్చేసి ఒక కప్ రోల్స్ అనేవి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కేవలం ఓరియో బిస్కెట్స్తో ఒక కప్ ఐస్ క్రీమ్ రోల్ తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 15 నుంచి 20 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ కప్ని వచ్చేసి మనం 50 రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది. ఇలా 50 రూపాయలకు సేల్ చేయడం ద్వారా మనకు 30 నుంచి 35 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. యావరేజ్గా ఒక కప్కి 30 రూపాయలు ప్రాఫిట్ చూసుకున్న ప్రతిరోజు 100 కప్పులు సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 3,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 100 కప్స్ అనేవి మినిమం సేల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఏదైనా కాలేజ్ దగ్గర మనం ఈ స్టాల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో సేల్ చేయవచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో మనకు ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే డైలీ 300 కప్పులు సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 9,000 నుంచి 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓరియో బిస్కెట్స్ కాకుండా బనానాస్తో మనం ఇటువంటి రోల్స్ తయారు చేసాము అనుకోండి, ఒక బనానా వచ్చేసి మనకు కేవలం 3 నుంచి 5 రూపాయల్లో లభిస్తుంది. పాలు వచ్చేసి ఒక 5 రూపాయలు ఖర్చు అయినా మనకు టోటల్గా 10 రూపాయలకే కప్ అనేది తయారవుతుంది. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్కి సంబంధించి ప్రొడక్షన్ కాస్ట్ మెయింటైన్ చూసుకొని మీరు ఒక ప్రైస్ చార్ట్ రిలీజ్ చేసి వాటిని మీ బోర్డులో పెట్టి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇటువంటి బిజినెస్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు కాబట్టి మీరు స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ సప్లయర్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి సప్లయర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ మిషనరీ సేల్ చేసే వాళ్ళు వచ్చేసి మనకు కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాతే ఈ మిషనరీని సేల్ చేస్తున్నారు. ముందుగా ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.